నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మనమైతే గతంలో మ్యారేజ్ సిరీస్ గురించి అయితే మాట్లాడుతూ వస్తున్నాం సార్. ఇప్పుడు 1, 2, 3 సిరీస్ ఈ సిరీస్ దగ్గర ఉన్నాము. గతంలో వచ్చేసి సార్ 7, 8, 9, 4, 5, 6 ఈ సిరీస్ కంప్లీట్ చేసామండి. మీ మ్యారేజ్ కనుక ఆ సిరీస్లో అయ్యి ఉంటే ఆ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, ఒక్కసారి చెక్ చేసుకోండి, చాలా విషయాలు అయితే తెలుస్తూ వస్తాయి. ఇప్పుడు చెప్పండి సార్, 1, 2, 3 ఈ సిరీస్లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వీళ్ళ జీవితంలో ఎలాంటి సంఘటనలు చూస్తూ వస్తారంటారు? అలానే మనం వచ్చేసి ఆగస్టు 19న రీమ్యారేజ్ అనేది మీరు కండక్ట్ చేస్తున్నారు. అదే కదా, పుణ్యక్షేత్రంలో చేస్తున్నారు. సో అసలు ఆ విషయాలు కూడా ఒకసారి మన ప్రేక్షకులకి తెలియజేస్తారా? తప్పకుండా. ఈ మ్యారేజ్ డేటు 19th August 2026 రోజున. ఇప్పుడు నేను చెప్పబోయే మ్యారేజ్ డేట్స్ అన్నీ మనము 7, 8, 9, 4/6 సిరీస్లో అవన్నీ మనము డేట్స్ వచ్చిన వాటి గురించి క్లియర్గా చెప్పుకున్నాము. ఒకవేళ వీళ్ళకి ఏమన్నా ఇలా ఉంటే మీ డేట్, మ్యారేజ్ డేటే మనకు బేస్ లాంటిది. మన ఫ్యామిలీకి ఎంతైతే బేస్ అంటే మన ఇంటికి బేస్ మట్టం ఎంతైతే ఉంటుందో మన ఫ్యామిలీ గ్రోత్ కావడం కోసము ఒక బేస్. ఈ బేస్ వలన మనము సక్సెస్, మనం కావచ్చు, మన పిల్లలు కావచ్చు, సక్సెస్ చేయడానికి ఈ మ్యారేజ్ డేట్ ఉంటుంది. ఇప్పుడు మరి మొబైల్ నెంబర్ గురించి చెప్తున్నారు కదా, అదేంటంటే కమ్యూనికేషన్ ఇస్తుంది. అంటే వ్యక్తికి కమ్యూనికేషన్ అన్నమాట. ఆ కమ్యూనికేషన్తో ఇద్దరి మధ్యలో బిజినెస్ కావచ్చు, ఇద్దరి మధ్యలో ఒక వ్యాపారం ఏదైనా కావచ్చు, ఇద్దరి మధ్యలో ఒక సయోధ్య కుదిరి ఆ వ్యక్తులు బిజినెస్ డీల్స్ చేసి డబ్బు సంపాదించుకునే అవకాశం చాలా ఉంటుంది. ఇది కమ్యూనికేషన్ చేస్తుంది, ఇది చేస్తుంది. ఒకవేళ మొబైల్ నెంబర్ బాగాలేకపోతే ఇద్దరి మధ్యలో సయోధ్య కుదరకపోవచ్చు, ఒకవేళ అట్లా మొబైల్ నెంబరు పనిచేస్తుంది. ఇది మ్యారేజ్ డేట్ ఏం చేస్తుంది, మనకు మన మ్యారేజ్ డేట్కి ఏదైతే ఉందో మన పిల్లల గ్రోత్ కావచ్చు, మన గ్రోత్ కావచ్చు, రాజకీయంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, ఏదైనా సరే ఈ మ్యారేజ్ డేట్ అనేది ఉపయోగపడుతుంది. ఇది చేస్తుంది. కాబట్టి ఇక్కడ మ్యారేజ్ డేటు అందరికీ కూడా ఒక లక్కీ మ్యారేజ్ డేట్ ఉండాలి, ఒక బెస్ట్ మ్యారేజ్ అయి ఉండాలి. ఆ బెస్ట్ మ్యారేజ్తో మనం ఎక్కడ కూడా డౌన్ఫాల్ అనేది ఉండదు. చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతూ పోతుంటుంది. ఒక దగ్గరికి మనం వెళ్ళాలి, ఎక్కడ ఆగకుండా మిమ్మల్ని, మీ కారు కావచ్చు, మీ కారు సహకరిస్తుంది, వేరే వాళ్ళు సహకరిస్తారు, ఆ పనికి మీరు కరెక్ట్గా వెళ్ళి కంప్లీట్ చేసుకుంటారు. ఇది మ్యారేజ్ డేట్ చేసేది. అంటే ఒక వాహనం అనుకోండి, మీకు సింపుల్గా చూసుకుంటే ఒక ఫ్లైటే అనుకోండి, చాలా స్పీడ్గా మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ పనిని కంప్లీట్ చేసి మీకు డబ్బు వచ్చేలా చేసి మీ కుటుంబం ఆనందంగా ఉండి అందరిలో నంబర్ 1 పొజిషన్ ఎక్కడున్నా సరే, ఒక సినీ ఇండస్ట్రీ కావచ్చు, బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఏదైనా సరే చేసేటప్పుడు మంచి స్థాయికి ఉంచుతుంది. ఇప్పుడు మహేష్ బాబు గారి మ్యారేజ్ డేట్ చూసుకోండి, 10th రోజు అయింది. చంద్రబాబు నాయుడు గారి మ్యారేజ్ డేట్ చూసుకోండి, 10th రోజు. 1, 10, 19 చాలా బాగుంటాయి. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. అలాగే సుధామూర్తి నారాయణ గారు, ఇన్ఫోసిస్ కంపెనీ అధినేతలు, వీళ్ళు 1 ఆమె ఎంపీగా ఉన్నారు, ప్లస్ వాళ్ళ కంపెనీ కావచ్చు, ఇదంతా ఉంది. ఇక్కడ సుధామూర్తి నారాయణ గారి అల్లుడు రిషి సునాక్ మనందరికి తెలుసు. అంటే ఒక్కరి పిల్లలు ఒక 5-6 తరాల వరకు వాళ్ళ లైఫ్ అనేది సక్సెస్ అవుతుంది. మీది ఏ పని చేస్తున్నా సరే, మీరు దేంట్లో ఉంటే దాంట్లో మిమ్మల్ని నంబర్ 1 పొజిషన్ వస్తుంది. ఈ మ్యారేజ్ డేట్ మన మీదే కాదు, మన పిల్లల పైన ఒక 5-6 తరాల వరకు పనిచేస్తుంది ఇది. మళ్ళీ ఇప్పుడు మన తరం బాగున్నప్పుడు మనం ఊరుకుంటామా? వాళ్ళ మ్యారేజ్ డేట్ కూడా మంచిది చేస్తాం కదా, ఇదే మ్యారేజ్ డేట్ వచ్చేలా చేస్తాం కదా, వాళ్ళ అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే మన సక్సెస్ని వాళ్ళకు కూడా పంచుతాం కాబట్టి ఆ సక్సెస్ వాళ్ళ మీద ఉంటుంది. ఇట్లా యాపిల్ కంపెనీ స్టార్ట్ అయిన డేట్ చూసుకోండి, ఏ రోజు అయిందో గూగుల్లో కొడితే వచ్చేస్తుంది, నేను చెప్పవసరం లేదు. అవన్నీ వస్తాయి. కాబట్టి ఇక్కడ రాజమౌళి గారి డేట్ ఆఫ్ బర్త్ చూడండి, రతన్ టాటా గారి డేట్ ఆఫ్ బర్త్ చూడండి, 10th ఉంటాయి. ఇవన్నీ కూడా ఇట్లా చేస్తాయి. కాబట్టి 1 పవర్ అనేది మన పైన ఉండి 1 మరి రాజుతత్వం కదా, రాజతత్వం వస్తుంది. రాజతత్వం వచ్చినప్పుడు అతనికి సక్సెస్ లేక తీసుకుపోతుంటాడు. అంటే రాజు ఎప్పుడు కూడా ప్రజల మనలు, ప్రజా ఆలోచనలు, మన ప్రజలు బాగుండాలి, నా చుట్టుపక్కల ఉన్నోళ్ళు బాగుండాలి అనేది ఆలోచన విధానం ఉంటుంది. అందుకే ఆ విధంగా ఉన్నప్పుడు నిన్ను ఇష్టపడతారు, నీతో మంచి బిజినెస్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఈ పవర్తో మనం ముందుకెళ్తాం. ఇక్కడ మనము ఒక పుణ్యక్షేత్రంలో చేస్తున్నామని చెప్పాం కదా, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇప్పుడే. మీరు ఎప్పుడు వింటున్నా ఈ వీడియో చూసుకొని ఈ 19th లాస్ట్, నెక్స్ట్ మళ్ళీ 2028లోనే ఇక్కడ ఫిబ్రవరి మంత్, మళ్ళీ జూన్ మంత్,
11th మంత్ నవంబర్లో అప్పుడు ఈ డేట్స్ ఉన్నాయి. ఇప్పుడు అప్పుడు ఉన్నాయి. ఇంకా మళ్ళీ 2027లో లేదు. దాదాపు ఒక 1.5 year అనుకోండి వరకు లేదు. ఎవరైనా సరే ఈ మ్యారేజ్ డేట్ చాలా బాగుంది, చేసుకోండి దయచేసి. చాలా సక్సెస్ని కూడా ఇస్తుంది కాబట్టి చేసుకోవచ్చు. ఇక్కడ 1, 2, 3 మ్యారేజ్ డేట్స్ ఎలా ఉంటాయి, ఈ కోడ్స్ 1/1 అండ్ ఎలా ఉంటుంది, 1/2 ఎలా ఉంటుంది, 1/3 ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ 1కు సంబంధించి 1, 10, 19 వస్తాయి, 28 కూడా వస్తుంది. ఇక్కడ మనం ఏ నెలలోనైనా సరే మీరు కనీసం ఇది రాకపోయినా సరే మీరు 1, 10, 19 మాత్రమే చేసుకోండి ఎప్పుడైనా సరే. మనకు ఆలోచన ఉంటుంది, మన ఇదంతా కూడా ఉంటుంది 1, 10, 19. ఆ కోడ్స్ వస్తే కొద్దిగా దాని ప్రభావం చూపిస్తుంది, కానీ ఇది ఉంది. 28 కూడా 1 అని మాత్రం చేసుకోకండి. ఇక్కడ 2 పవర్ చంద్రుడు మనస్కారకుడు, మనం సంపాదించుకున్న డబ్బును వేరే వాళ్ళు తీసుకునే ఛాన్స్ ఉంది. 8 ఏమో ప్రతిదానికి కూడా కష్టాలు పడే ఛాన్స్ ఉంది. ఈ డేట్స్ మాత్రమే పనిచేస్తాయి. ఇప్పుడు నేను రాజకీయ నాయకుల గురించి, సినీ ఇండస్ట్రీ వాళ్ళ గురించి కూడా పేర్లు చెప్పాను, మీరు చూసుకోండి. అట్లా ఈ 1, 10, 19లో ఇలా జరుగుతుంది. ఒకవేళ 1/1 కోడ్ ఉంది అనుకుందాం, చాలా సూపర్. ఇప్పుడు రేపు 19th అంటే కనుక మనం డేట్ ఆఫ్ బర్త్ ఎలాగా డెస్టినీ నెంబర్ క్యాలిక్యులేట్ చేసుకొని చూస్తాము, మొత్తం టోటల్ చేస్తే కనుక కింద ఇలా చేసుకోవాలి, 1 కోడ్ అట్లా ఇది వస్తుంది. ఇప్పుడు నేను ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పలేదు. ఇక్కడ మీరు ఇక్కడ నుంచి వీడియో చూస్తున్నారా చూడండి. ఇంకొకటి ఏంటంటే మీ మ్యారేజ్ డేట్ ఏముందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఒకసారి నా మ్యారేజ్ డేట్ ఇలా ఉంది సార్, నేను చేసుకోవాలా వద్దా అనేది కూడా మ్యారేజ్ డేట్ పెడితే మనం అది చూసుకోవచ్చు, తెలిసిపోతుంది. మనం డెస్టినీ ఎలా కౌంట్ చేసుకోవాలంటే ఇప్పుడు 19 ఆగస్ట్ వస్తుంది కదా, 19/8/2026 అంటే 1 + 8 + 2 2 6 1 అవుతుంది. ఇక్కడ దీన్ని అంతా కలిపితే మళ్ళీ 1 అవుతుంది. ఇక్కడ 1 + 9 కూడా 1 అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చేసేబోయే ఈ 1/1 కోడ్ అంటాము. చాలా సూపర్గా ఉంటుంది, సక్సెస్గా ఉంటుంది, రైట్. మరి 110 అంటే ఇది మనకు ఆషాఢ మాసం మన దాంట్లో సెంటిమెంట్ కాబట్టి మనం దాన్ని చేసుకోం. మీరు ఎక్కడైనా యూఎస్లో కావచ్చు, ఎక్కడైనా వేరే దేశాల్లో ఉంటే కూడా ఈ 1, 10 కూడా చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. మనకు ఆషాఢ మాసం అని కానీ ఏది లేదు. రెయిన్ పగలు ఒకటే, డేట్లు టైమింగ్స్ అన్నీ ఒకటే వస్తాయి కాబట్టి ఇది చూసుకొని చేసుకోవచ్చు. మనకు ఇంకా అనాథ నుంచి వస్తుంది మన ఆషాఢ మాసము అనే ఉద్దేశంతో ఉంది కాబట్టి ఆ సెంటిమెంట్గా ఫీల్ అవుతారు అని నేను శ్రావణ మాసంలో డిసైడ్ చేసుకున్నా. 1, 10 కూడా చేయొచ్చు, 100% చేయొచ్చు. ఇక్కడ 19 మనకు అన్ని విధాలుగా బాగుంటుంది అని ఈ రోజున మనం చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే ఇది ఈ మ్యారేజ్ డేట్ వచ్చేసి 7th బ్యాచ్ నేను చేసేది, ఇప్పటికి 7th బ్యాచ్ చేస్తున్నాను. చాలా మంది చేసుకున్నారు, అందరూ కూడా మంచి సక్సెస్ లో ఉన్నారు. చాలా సూపర్. ఒక 6 months తర్వాత మంచి చేంజెస్ చూస్తారు. డే 1 నుంచే మనకు చేంజెస్ తెలుస్తాయి. కానీ 6 months 1 year యానివర్సరీ వచ్చేసరికి ఒక మంచి, మీరు ఏదైతే నెగిటివ్ లైఫ్ ఇంతవరకు అనుభవించారో అప్పటికి ఆ చేంజెస్ చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. మీలో మార్పు అంటే ఈ గ్రహ ప్రభావం ఏదైతే ఉందో మన బాడీలో ఎనర్జీ వచ్చేస్తుంది. అంటే ఆటోమేటిక్ ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ నంబర్లో ఉన్నప్పుడు ఎలాంటి ఎనర్జీస్ ఉన్నాయో ఇక్కడ చేంజెస్ ఖచ్చితంగా చూస్తారు, గ్యారంటీగా. నేను చూశాను కాబట్టి, నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత 1 year వెయిట్ చేసిన తర్వాత ఆ తర్వాతనే నేను స్టార్ట్ చేశాను. 1 year తర్వాత నా లైఫ్ ఎలా ఉందో చూసుకొని నేను కూడా ఒక 3-4 months స్ట్రగుల్ పడ్డాను. మళ్ళీ అరే ఇవన్నీ చేసుకున్నాను, ఇంకా నాకేం కాలేదు అనుకున్నాను. కానీ సెట్ అయిన తర్వాత అనిపించింది 2023 November 1st నుంచి స్టార్ట్ చేశాను నేను మ్యారేజెస్ చేయడము. ఇప్పుడు 7th బ్యాచ్. అది కాక ఈ మంత్లో ఇంకొకటి నాకు యాదృచ్ఛికంగా చెప్పాలంటే 1/9/2025 రోజు చేసిన రోజేమో పంచమి వచ్చింది. ఆ రోజు అంటే 5 నంబరు. ఇది 1/1 కోడ్. మొన్న రీసెంట్గా 1/6లో చేసాం, April 19th రోజున. April 19th 1/6. ఇది 6th బ్యాచ్. ఎలా వచ్చిందంటే నాకే అది అనిపించింది, ఈసారి సప్తమి రోజు వస్తుంది. సప్తమి అంటే 7 నంబర్ వస్తుంది కదా మన దాంట్లో. కానీ ఆ మన కేతు పవర్ అంటే, దైవం పవర్ అంటే ఆశీర్వాదము. మనం చేసేది కూడా పుణ్యక్షేత్రంలో కాబట్టి ఈ 7th బ్యాచ్ అనేది ఇప్పుడు 1/1 కోడ్లో చేస్తున్నాం. ఇది చాలా యాదృచ్ఛికంగా ఇట్లా వచ్చే నాకు అనిపించింది. పంచమి రోజు 5th బ్యాచ్ ఎట్లయితే అయిందో, 6th బ్యాచ్ 1/6లో ఎట్లా అయిందో ఆ విధంగా చాలా మంచి రోజున వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. ఇది ఇట్లా మనము డేట్స్ లో ఇలాగా తీసుకుంటున్నాం కదా. ఇప్పుడు 1/1 ఏమో చాలా సూపర్ ఉంటుంది.
1/2 1/2 వచ్చేసి మనకు ఎట్లయితే దీనిలో సంపాదించుకుంటామో ఎట్లయితే చేస్తామో మన లైఫ్లో అప్ అండ్ డౌన్స్ లైఫ్ అనేది ఉంటుంది. అది రాజకీయంలో కావచ్చు, జాబ్లో కావచ్చు, ఎక్కడైనా సరే 1/2 లైఫ్ అనేది ఉంటుంది. ఇది చూసుకోండి. 1/3 బిజినెస్ లాసెస్. ఇక్కడ సంపాదన ఉంటుంది, ఇక్కడ లాసెస్ చూపిస్తుంది, మళ్ళీ పుంజుకుంటుంది, మళ్ళీ లాసెస్ చేస్తుంటుంది, ఇవన్నీ చేస్తుంది. ఈ మంత్ చేసుకోవద్దు. ఉంటే ఒకవేళ ఇమీడియట్గా రండి. మీరు 1/10/19లో చేసుకున్నాం కదా సార్, మాకు ఎందుకు బాగాలేదంటే ఈ వివరణ నేను డెస్టినీ నంబర్ వివరణ ఇస్తున్నా. అందుకనే 1/4 1/10/19 అయినా సరే 20 అయినా సరే డిస్టర్బెన్స్ ఉంటుంది వీళ్ళ లైఫ్లో. బిల్ గేట్స్ గారిది ఈ మ్యారేజ్ డేటే ఉంది, దానికి ఏమైందో మనందరికి తెలుసు. ఇది డిస్టర్బెన్స్ వాతావరణం ఉంటుంది. జాగ్రత్తగా ఉంటే ఈ మ్యారేజ్ డేట్ని చేసుకోండి. 1/5 గైనిక్ ప్రాబ్లమ్స్, బిజినెస్ లాసెస్, మనీ లాసెస్, హెల్త్ ఇష్యూస్ ఈ దీంట్లో కూడా వస్తాయి. కానీ డబ్బు పరంగా సూపర్గా ఉంటారు, మంచి ఆలోచన విధానం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. 1లో వచ్చిన అన్నీ వస్తాయి. మళ్ళీ ఈ 5 వెనక ఉంటుంది కాబట్టి ఒక 40-50% వరకు ఇది కూడా చూపిస్తుంది. 1/6 1/1 ఎంతైతే పవర్ఫుల్గా రాజతత్వంతో ఉంటుందో ఇక్కడ రాజతత్వం ప్లస్ ఆర్థిక శాఖ, మనీ పవర్ రెండు కూడా ఈ 1/6లో ఉంటుంది. చాలా సూపర్గా ఉంటుంది ఇది కూడా. 1/1 1/6 మళ్ళీ ఈ 1/7కి వచ్చేసరికి పూజలు, విధానాలు, భార్యాభర్తలు దూరం ఉండడం. నేను ఒక జంట గురించి చూశాను రీసెంట్గా. 1/6 అంటే ఏప్రిల్ 1 రోజున అయింది వాళ్ళది. ఓకే, బాగానే ఉంది అనుకున్నాను. ఇయర్ చూసుకునేసరికి చేస్తే 1/7. ఈ వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ పూజలు, కార్యక్రమాలు అవన్నీ చేసుకుంటూ ఎప్పుడు కూడా భార్యాభర్తలు దగ్గర ఉండరు. మంత్లో కనీసం 20 days ఆమె ఇక్కడ మన తిరుపతిలో మనకు సేవకు అని, శ్రీశైలంలో సేవకు అని అన్ని టెంపుల్స్కి ఒక 20 days వెళ్తూ ఉంటుంది ఈమె. అంటే స్పిరిచువల్ సైడ్ ఎక్కువ చేపిస్తుంది. అంటే బిజినెస్ సైడ్ కొద్దిగా తగ్గించేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక్కోసారి వెళ్తుంటారు. అంటే ఎక్కువ శాతము ఫ్యామిలీతో కలవనీయకుండా స్పిరిచువల్ సైడ్ ఎక్కువ వెళ్తుంది. కానీ వెళ్ళడం మంచిదే, కానీ బిజినెస్లు ఇవన్నీ మానుకొని అప్పుల పాలయ్యి చాలా డేంజరస్గా వీళ్ళ లైఫ్ ఉన్నది. వీళ్ళది మొన్న 1/1 సెప్టెంబర్ 1 రోజు చేసుకున్నారు. అప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళట్లే వాళ్ళు. నేను మళ్ళీ ఈ మధ్య నేను అడిగితే ఎక్కడికి వెళ్ళట్లేదు సార్, బిజినెస్ సరిపోతుంది. 2 2-wheeler షోరూమ్స్ పెట్టుకున్నారు ఈ మ్యారేజ్ అయిన తర్వాత. వాళ్ళ మొబైల్ నెంబర్స్ కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఎనర్జీస్, ఆరా శక్తి ఇవన్నీ కూడా సెట్ చేసాం. చాలా బాగుంది. ఇప్పుడు అప్పులు కూడా కొద్దిగా తీరిపోయాయి సార్, చాలా బాగుంది అని చెప్తున్నారు. వాళ్ళ బాబుకు కూడా జాబ్ లేకుండే, సాఫ్ట్వేర్ బీటెక్ చేశాడు అనమాట. అతనికి కూడా కొద్దిగా ఇబ్బంది ఉన్నది, జాబ్ కూడా అతనికి వచ్చేసింది. అవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా నడుస్తుంది అనమాట. 1/1లో సెప్టెంబర్ 1 రోజు చేసుకున్నారు ఇది కదా. అయితే 1/8 ఏం చేస్తుంది అంటే కష్టాలను సృష్టిస్తుంది. కష్టాలని అంటే మనకు ఈ 1కు 8కు పడదు అని అంటుంటారు చాలామంది. 1 అంటే సూర్యుడు, 8 అంటే శని, వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు పడదు అని చెప్తుంటారు. కానీ ఇక్కడ పడకపోవడం కాదు, 8 చేసే పని స్లో చేయడం, బిజినెస్లో లాస్ తెప్పియడం, బిజినెస్లో ఇవన్నీ తెప్పియడం దీని గుణం. కాబట్టి లాస్ ఎంతైతే సంపాదిస్తారో అంత లాస్ కూడా అవుతుంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. 1/9 కూడా చాలా సూపరు. 19 పవర్ ఎట్లయితే ఉంటుందో ఈ ఎప్పుడైనా సరే మనిషి మ్యారేజ్ చేసుకోవాల్సింది 1/1 కానీ, 1/6 కానీ, 1/9 కానీ. ఈ డేట్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి, చూసుకోండి ఎప్పుడైనా సరే. కానీ ఈ ఇయర్స్లో మనకు సరిపోతుందా లేదో కూడా చూసుకోవాలి. మళ్ళీ ఈ డేట్స్ 100% బాగుంటాయి. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే మన పిల్లలకి చేసేటప్పుడు కానీ, ఎవరికైనా సలహా ఇచ్చేటప్పుడు కూడా దయచేసి ఇవ్వండి. వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది. ఇక్కడ పెళ్ళైనప్పటి నుంచి మన లైఫ్, ఫ్యామిలీ, డేట్ ఆఫ్ బర్త్ మారుతుంది కాబట్టి వాళ్ళ లైఫ్ మొత్తం దీని మీద ఆధారపడి ఉంటుంది. ఇది చూసుకోండి. ఇక్కడ 1/9 బాగుంది కదా. ఇలాగ మనం చూసుకుంటే 2, 20, 29, 11 చూసుకుంటే ఈ కోడ్కి వచ్చేసరికి ఇక్కడ అంతా కూడా ఎంత సంపాదిస్తుంటారో అంత అస్తవ్యస్తం అవుతుంటుంది. డబ్బు పరంగా వీళ్ళు అందరికీ కూడా వీళ్ళు సంపాదించుకున్న డబ్బు వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రేమతత్వంతో కావచ్చు, లేకపోతే కుట్రపూరితంగా కావచ్చు, ఏదో విధంగా వీళ్ళ దగ్గర చేరి వీళ్ళు సంపాదించుకున్న డబ్బుని వాళ్ళు నాశనం చేసి వీళ్ళ ఫ్యామిలీ పక్కన పెట్టేసి వీళ్ళు అయ్యో పాపం నేను సంపాదించుకుంటా కదా అని జాలి గుణం, అమ్మతనం అంటాం. చంద్రుడి తత్వం మనస్కారకుడు కాబట్టి అమ్మతనం ఉంటుంది ఇక్కడ. ఈ అమ్మతనంతా అమ్మ ఏం చేస్తుంది, అమ్మ దగ్గర ఉన్నా లేకున్నా నాకు ఎట్లో గట్లా వస్తాయని చెప్పేసి పిల్లలకి ఎలా ఇస్తుందో అలాంటి తత్వం ఈ 2లో ఉంటుంది.
ఇక్కడ ప్రాబ్లము 2/1 వస్తే మనకు సరే ఓకే బాగానే ఉంటుంది, కానీ ఈ 2 ఏం చేస్తుంది, అమ్మతనం ఉంటుంది, ఎంత ఇది ఉన్నా కూడా డామినేటింగ్ అమ్మతనం ఉంటుంది. కాబట్టి ఈ 1 వచ్చేసి తండ్రితనం ఎంతైతే ఆయన చెప్తున్నా కూడా విననీయదు. ఇది వినకుండా లాస్ అయిపోయి బిజినెస్లు షూరిటీలు వ్యారంటీలు పెట్టేటట్టు చేస్తుంది. ఎంత చేసినా ఇది ఉండదు. ఈ 2లో కూడా సేమ్ 2/2లో మొత్తం అదే ఉంటుంది. జాగ్రత్తగా వీళ్ళ మ్యారేజ్ డేట్ను మార్చుకుంటే మంచిది. ఎంత పని చేసినా కూడా సక్సెస్ కానియదు. ఇక్కడ 2లో సంపాదన ఉంటుంది, మళ్ళీ వెనక సైడ్ నుంచి డబ్బు నాశనం చేసుకునే వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. కానీ 3కి వచ్చేసరికల్లా వీళ్ళ డబ్బు మొత్తం బిజినెస్లో వాటిలో వీటిలో పెట్టి లాస్ చేసేసుకుంటారు. ఇది కూడా మంచిది కాదు. 4కి వచ్చేసరికి గొడవలు. ఎంతైతే ఇక్కడ ప్రేమతత్వంతో ఉంటారో వీళ్ళ లైఫ్ భార్యాభర్తల మధ్యన వీళ్ళకి ఇస్తున్నావు డబ్బులు, వాళ్ళకి ఇస్తున్నావు, నీ సంపాదించినంత పోగొట్టున్నావు అని భార్య వల్ల కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళతో కావచ్చు, పంచాయతీల వల్ల కావచ్చు, వీళ్ళు ఎంతైతే మంచిగా అనిపిస్తారో వీళ్ళకి డబ్బులు లేకుండా లాస్ చేసుకుంటూ అందరికీ ఇచ్చుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతారు. చాలా ప్రాబ్లం ఎదుర్కోవాలి. 2/5 గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లేడీస్ ప్రాబ్లమ్స్, గైనిక్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ వచ్చి వీళ్ళ లైఫ్లో ప్రతిదీ కూడా పిల్లల్ని కూడా కోల్పోయి పిల్లలతో ఇది లేకుండా చాలా ప్రాబ్లం ఎదుర్కొంటారు. మా మ్యారేజ్ ఇదే ఉండేది, 2/5 ఉండేది. నేను 4 పిల్లల్ని కోల్పోయాను. 7 మంది పుట్టే, 7 మందిలో 3 ఉన్నారు ఇప్పుడు. ఆ 3 సరే అంటే ఆ ప్రాబ్లము ఎంత ఇబ్బంది పడ్డామో మాకు తెలుసు. అంటే 4 అబ్బాయిలు, ఇప్పుడు 2 అమ్మాయిలు, బాబు ఉన్నాడు. అట్లా ఈ 2/5లో మొత్తం కూడా మమ్మల్ని లాస్ చేశారు. చాలామంది దగ్గరుండి లాస్ చేస్తారు. మనము చూపించే ప్రేమ కూడా అట్లే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా నమ్మకాన్ని కలిగిస్తే దయచేసి ఈ మ్యారేజ్ డే 2లో ఉంటే దయచేసి మార్చుకోండి. ఎందుకంటే మనం ఏ రోజు ఎలాంటిది జరుగుతుందో తెలియదు. అందుకనే ఈ 19లో 1లో ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చి ఎవరు మాట్లాడలేరు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఎవరు మాట్లాడతలేరు, ఎవరు ఏది అడగట్లేదు, ఎవరు దగ్గర కూడా లేరు. నేను ఇంత స్టేజ్కి వచ్చి ఇంత మనం సంపాదించుకుంటూ ఇంత అవుతున్నా, అప్పుడు నేను కొద్దిగా సంపాదించుకున్నా కూడా నా చుట్టూ చేరి లాస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు వచ్చేటోళ్ళు లేరు. అంటే మన చుట్టూ ఒక వలయంలాగా ఏర్పడిపోతుంది. ఆ గ్రహ ప్రభావం మన పైన ఉంటుంది కాబట్టి ఇది చేస్తుంది. అందుకని నెక్స్ట్ 2/6 ఇదేం చేస్తుందంటే ఇల్లీగల్ అఫైర్స్ క్రియేట్ చేస్తుంది. ప్రేమతత్వం, చంద్రుడు ఎంతైతే ప్రేమతత్వంతో ఉంటాడో వీళ్ళ పట్ల వేరే వాళ్ళకు అంటే వీళ్ళ పట్ల ఆకర్షితులు కలిగి వీళ్ళ డబ్బును కావచ్చు, వీళ్ళ దీన్ని కావచ్చు, అంటే మాయ మాటలు చెప్పి వీళ్ళని లోపరుచుకొని వీళ్ళతో డబ్బు పరంగా కావచ్చు అన్నీ లాస్ చేసుకుంటారు. ఇటీవల నేను చూశాను, ఒక యూకేలో ఉంటారు వీళ్ళు భార్యాభర్తలు చాలా చిన్న ఏజ్లో, ఒక 18లో అబ్బాయి, అమ్మాయి 19, 1 ఇయర్ డిఫరెన్స్తో మ్యారేజ్ చేసుకున్నారు. 2-3 పిల్లలు ఉన్నారు వీళ్ళకి. వీళ్ళది 11-12 డిసెంబర్లో అయింది వీళ్ళ మ్యారేజ్. నాకు రీసెంట్గా వచ్చింది. 2 కూడా భార్యాభర్తలు ఇప్పుడు కోర్టులో కేసులు నడిపించుకుంటూ ఒక 3 days అబ్బాయి దగ్గర, ఒక 4 days అమ్మాయి దగ్గర ఉంటూ పిల్లలు అటు ఇటు తిప్పి 3 పిల్లలు పుట్టిన వీళ్ళిద్దరు, భార్య ఒక అతనితో ఉంటుంది, భర్త ఒక అతనితో ఉంటారు. అంటే ఇది ఒక్కరి గురించి అని కాదు, నేను చెప్పాను ఇలా డిస్టర్బెన్స్ అయింది కదమ్మా అంటే అవునని చెప్పింది ఆమె. అట్లా ఈ విధంగా జరుగుతుంది. అంటే మన దాంట్లో ఇండియాలో అంత జరగకపోవచ్చు, వాళ్ళు అక్కడికి వెళ్ళాక, మన తెలుగు వాళ్ళే అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఆ ఇబ్బందులు చూసాము. అందుకనే ఇక్కడ తక్కువ ఉండొచ్చు, కాకపోతే మనీ లాస్ అవుతారు. అందుకనే చూసుకోండి, జాగ్రత్త. ఇక్కడ 7 భార్యాభర్తలను దూరం చేస్తుంది, అన్ని కూడా ఇబ్బంది చేస్తుంది. 7తో కూడా చాలా జాగ్రత్త ఉండాలి, డేంజర్. ఇంకొక యుఎస్ ఫ్యామిలీని చూశాను, 2/8. వీళ్ళు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పటి వరకు పిల్లలు లేరు. వీళ్ళు ఒక జాబ్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ ఇప్పటి వరకు వీళ్ళకి చాలా డేంజరస్. అంటే ఈఎంఐలు కట్టలేని పరిస్థితి, మొత్తం క్రెడిట్ కార్డులు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఇక్కడ కూడా వీళ్ళకి ప్రాబ్లం ఉంది. అక్కడికి వెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నారు. రేపు 19th రోజు అక్కడే యుఎస్లోనే మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఈ 2/8 వీళ్ళ కోడ్ ఉన్నది. చాలా కష్టాలు అనుభవిస్తారు అనమాట. ఆమెకు ఈ మ్యారేజ్ చేసుకున్న మంచి ఒక
1,50,000 ఉన్న శాలరీ మ్యారేజ్ అయిన తర్వాత వెళ్ళిపోయింది ఆమెకు. అయ్యో. అక్కడే యుఎస్లోనే ఇద్దరు కలిసి వీళ్ళిద్దరు ఓకే. అయితే మ్యారేజ్ చేసుకున్నారు. 11 ఆగస్ట్ రోజు మ్యారేజ్ అయింది వాళ్ళకి. అయితే చేసుకున్నారు. మ్యారేజ్ అయిన తర్వాత ఈమె జాబ్ వెళ్ళిపోయింది. టోటల్గా ఇప్పుడు మనీకి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ఓకే. అట్లా ఇది చాలా డేంజరస్. మనీ చేస్తుంది. 2/9 కూడా మనకు ఆస్తుల్ని అన్నిటినీ సంపాదిస్తుంది, కానీ 2 ఏమో పోగొడుతుంటుంది. ఇక్కడ సంపాదిస్తే ఇది పోగొడుతుంటుంది. అందుకనే ఈ టోటల్గా ఈ మ్యారేజ్ డేట్ ఎవరికి ఉన్నా సరే చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ 3. ఈ చంద్రుడు మనస్కారకుడు కదా, 2 నంబర్. గురుతత్వం. గురుతత్వం ఏముంటుంది, మనం అందరికీ కూడా మంచి నాలెడ్జ్ ఇస్తుంటారు. వీళ్ళు ఎక్కువ టీమ్ లీడర్స్గా ఉంటారు. నిన్న రీసెంట్గా నాకు ఒక కాల్ వచ్చింది. 3 మ్యారేజ్ డేటు 3/2 అది ఎంతో ఉంది, సంథింగ్ ఇయర్ ఎంతో ఉంది, 2003 ఎంతో సంథింగ్ ఉంది. అతను ఒక మంచి స్టేట్ హెడ్గా ఉన్నాడు. ఒక పెద్ద కంపెనీలో స్టేట్ హెడ్గా ఉన్నాడు. ఈయన చేసే అసలు ఇప్పటి వరకు స్టేట్ హెడ్గా ఉన్నాడు. ఇప్పటి వరకు వాళ్ళు ఇల్లు తీసుకోలేదు. కంపెనీకి మంచి విధేయతగా ఉన్నాడు. వాళ్ళ టీంను అందరిని కూడా మంచి లీడ్ చేస్తాడు. టీం లీడర్గా, గురువు కదా, అంత నాలెడ్జ్ ఉంటుంది. కానీ వీళ్ళ డబ్బు సంపాదించుకున్న డబ్బు అంతా కూడా అక్కడిక్కడ పెట్టుబడులు పెట్టి వాళ్ళకిచ్చి వీళ్ళకిచ్చి ఎవరికైనా అంటే సార్ అంటే చాలు, వచ్చిన శాలరీలో సగం అంతా ఆఫీసులోనే ఇచ్చేసి వస్తాడంటే వాళ్ళ వైఫ్ ఫోన్ చేశారు నిన్న. అంటే ఈ టీమ్ లీడర్గా ఇదంతా అయిపోయి కనీసం ఒక 15 ఇయర్స్, అంటే 2003లో వాళ్ళ మ్యారేజ్ అయింది. దాదాపు ఒక 5 ఇయర్స్ నుంచి ఆయన ఏ జాబ్ చేయట్లేదు, ఇబ్బందులు పడుకుంటూ వాళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా ఏది లేకుండా ఆ టీమ్ లీడర్ పొజిషన్, అంటే ఒక స్టేట్ హెడ్గా ఉన్న వ్యక్తి ఇప్పుడు జీరో అయిపోయి రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు. అంటే ఇది ఏం చేస్తుందంటే బిజినెస్ పెట్టుకున్నారు తర్వాత ఈ 5 ఇయర్స్ తర్వాత, అంటే నేను టీమ్ లీడర్ అంత స్థాయిలో నేను ఉన్నా కదా అని ఒక బిజినెస్ పెడితే బిజినెస్లో మొత్తం మనీ వాళ్ళకు వచ్చిన పిఎఫ్ మనీ కానీ అవన్నీ కూడా టోటల్గా లాస్ అయిపోయి దాదాపు 7 కోట్ల రూపాయలు లాస్ అయిపోయారు వీళ్ళు. బిజినెస్ లాసెస్ సింపుల్గా చెప్పాలంటే 3 కానీ 12 కానీ 21 కానీ 30 కానీ బిజినెస్ లాసెస్ అని చెప్తాము. అందరినీ నమ్మి మోసపోతారు. ఇది మీది కూడా 3 ఉంది కాబట్టి చెప్తున్నా. లాస్ అయిపోతారు చాలా. మీరు ఎంతైతే నమ్మారో మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇట్లా ఎంత మనం చేసినా సరే ఇక్కడ మనీ లాసెస్ అనేటివి లైఫ్ లాంగ్ జరుగుతూనే ఉంటాయి. అందుకనే ఇక్కడ చెప్దాం. ఇక్కడ 3/1 ఉంటేనేమో ఇక్కడ సేమ్ ఏం చేస్తుందంటే 3 ఏమో మనకు లాసెస్ ఎలా 3 కానీ 12 కానీ 21 కానీ 30 కానీ ఉంటే ఎట్లయితే చేస్తుందో ఈ 1 మంచి స్థాయికి నిలబెట్టాలని చూస్తుంటుంది. కానీ 3 ఏం చేస్తుంది, లాస్ట్లోకి తీసుకెళ్ళిపోతుంటుంది. ఇది కూడా మంచిది కాదు. 3/2 అయితే ఇంకా అందరికీ షూరిటీలు, గ్యారంటీలు, వారంటీలు, డబ్బులు లాస్ అయిపోయి ఇచ్చేస్తుంది. 3/3 డైరెక్ట్ ఇంకా ఈ 3లో ఎలాంటి గుణాలు ఉంటాయో 3/3లో కూడా టోటల్గా వీళ్ళ లైఫ్ అంతా కూడా అదే గుణాలు. ఇక్కడికి వచ్చేసరికి 4కి వచ్చేసరికి ఇక్కడ గొడవలు, ఇక్కడైతే బిజినెస్ పరంగా ఎట్లయితే ముందుకు పోతున్నారో ఇక్కడ గొడవలు తెప్పిస్తుంది. అదే బిజినెస్లో గొడవలు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోనే డిస్టర్బెన్సెస్, పంచాయతీలు అన్నీ తీసుకొచ్చి కోర్టు కేసులు అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దీంట్లో. 3/5 సేమ్ గైనిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అది ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. బిజినెస్ లాసెస్ ఎక్కడైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చేస్తుంది. 3/6కి వచ్చేసరికి అన్ని బాగానే ఉంటాయి. అంటే ఇక్కడ గురుడు ఇద్దరు గురువులే. ఇక్కడ ఈయన మనీ ఇస్తుంటాడు, మనీ చేస్తుంటాడు. కానీ ఇక్కడ జెంట్స్కి ఒక 5% ఇక్కడ గురుతత్వం ఉంటుంది కదా. ఇక్కడ ఇతన్ని ఎఫైర్స్ సైడ్ కానీ ఎక్కడ తీసుకుపోనియాడు ఈయన. కానీ బిజినెస్ లాస్ అవుతారు వీళ్ళు. తీసుకుపోకుండా ఒక 5% వీళ్ళలో ఈ ఎఫైర్స్ సైడ్ కావచ్చు, మళ్ళీ ఈ వ్యసనాలు ఏదైనా డ్రింక్ కావచ్చు, ఇంకా వేరే ఏదైనా వ్యసనాలకు ఉట్టిన ఆకర్షితులైపోయి ఇబ్బందులు పడతారు. లేడీస్కి అయితే దాదాపు ఇక్కడ ఎఫైర్స్ కానీ ఇవన్నీ ఇక్కడ జరగనియదు. కానీ ఎక్కువ శాతం మనీ లాస్ అయిపోయి మోసపోతుంటుంది దీంట్లో. ఇది చూసుకోవాలి. 7 బిజినెస్ పట్ల తిరుగుతుంటారు ఎక్కువ వీళ్ళు. బిజినెస్లలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ఊరు ఈ ఊరు అంతా తిరుగుకుంటూ ఫ్యామిలీకి దూరం ఉండి ఇది కూడా హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కూడా చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది.
8 వచ్చేసి 3/8. సేమ్గా మనం బిజినెస్ లాసెస్, మనీ లాసెస్, అందరు నమ్మటం, గురుతత్వం ఇవ్వడము, మంచి టీమ్ లీడింగ్ చేయడము, ఇవన్నీ ఎట్లానో 8 ఇవన్నీ చేస్తే 8 రావాల్సిన డబ్బుకు కానీ అన్నీ కూడా స్లో చేసేస్తాం. ఓకే. ఇక్కడ 9 కొంచెం బెటర్ అని చెప్పుకోవాలి. ఇక్కడ ఎట్లయితే లాసులు చేస్తుందో ఇది కూడా పెడుతుంటుంది 9. ఈ కూడా పెట్టినది ఊకుంటుందా, ఇది ఏం చేస్తుంది, 3 ఏం కూడా పెడతాంలే అని చెప్పేసి అన్ని కూడా సంతర్పణ చేసి పంపించేస్తుంది. ఇవన్నీ గుణాలు కూడా ఇలా ఉంటాయి. మీ మ్యారేజ్ డేట్స్ ఈ 7, 8, 9 కానీ 4, 5, 6 కానీ ఇలా ఉంటే ఖచ్చితంగా రేపు 19th ఆగస్ట్ రోజున చేసుకోండి. దాదాపు ఇప్పటికే 50 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఒక మంచి పుణ్యక్షేత్రంలో చేస్తున్నాము. నాతో పాటు కూడా మాకు ఒక న్యూమరాలజిస్ట్ కూడా యాడ్ అవుతున్నారు. ఆయన కూడా కొంతమంది వస్తున్నారంట. చూసి ఒక ఈ 7వ బ్యాచ్లో ఒక శివుని సన్నిధానంలో మీ అందరూ కూడా ఆయన యొక్క శివుడి ఆశీస్సులు తీసుకొని మంచిగా మీ యొక్క మ్యారేజ్ డేట్ని సక్సెస్ చేసుకొని అందరు కూడా మీరు చేసే వృత్తులలో చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా సార్. సో విన్నారు కదా, అంటే ముఖ్యంగా ఈ 1, 2, 3 ఈ సిరీస్లో కనుక మ్యారేజ్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది మీ జీవితం అని అయితే సార్ చాలా విషయాలు తెలియజేస్తూ వచ్చారు. ఇంకా ఆగస్టు 19th జరిగే రీమ్యారేజ్ గురించి కూడా చెప్పారు కదా. ఎవరైనా ఇంకా మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది అంటే సార్ చెప్పినట్లే ఉందా లేదా అని మీకు కనుక ఏమైనా అనుమానాలు ఉన్నాయి, లేకపోతే మీకున్న సమస్యల్ని ఒకసారి సార్కి వివరించి పరిష్కారం కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే సార్.